జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన టీడీపీ నుండి బీజేపీని వేరు చేయాలి. ఇందుకు 2014లో ఆయన వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది కాబట్టి టీడీపీ బీజేపీ విడిపోయింది. ఇప్పుడు కూడా అదే ఎత్తుగడ వేస్తున్నారు అని చెప్పి ఒక వార్త నడుస్తుంది. అంటే ఇది ఒక జనాల్లోకి పిచ్చిగా ఎక్కిస్తున్నారా, ఇది నిజం అని చెప్పి? ఒక విషయం చెప్పనా, ఇది వాళ్ళు ఏదో రాస్తా ఉంటారు, అలాగా ఏంటంటే ఓ రాయేస్తా ఉంటారు, దాన్ని ఎవడో పట్టించుకోండి. బీజేపీకి టీడీపీకి కూడా చెయ్య మూతి కాలనీ గత అనుభవం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగను కూడా పెట్టుకుంటారా? చాలా మందికి ఓపెన్గా చెప్తున్నారండి, మోడీ గారని అమిత్ షా అన్న ఒక ఆందోళన ఉంటుంది అందరికీ, వాళ్ళు డేంజర్ అని. వాళ్ళు మనం అనుకున్న డేంజర్ ఏం కాదు, వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు చేశారు. ఆ క్రమంలో మనకు దెబ్బడిపోయింది ఆంధ్రప్రదేశ్లో, అర్థమైందండి. వాళ్ళు కూడా ఒక జ్ఞానోదయం అయింది వాళ్ళకి, ఇలాంటి దొంగలతో ఉంటే అసలుకేం మోసం అవుతుందిరా బాబు అని. అంతే కదా, మొన్న బీజేపీ వైసీపీతో పొత్తెట్టుకున్నా కానీ ఇదే రిజల్ట్ వచ్చిన, వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోను. ఎందుకంటే బీజేపీ అంత అవివేకమైన పని చేయదు. ఇక్కడ కేసీఆర్ని వదిలేసారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంత దారుణం కాదు కదా కేసీఆర్. ఇక్కడ తెలంగాణ అధికారం కావాలంటే కూడా టీడీపీ కావాలి వాళ్ళకి, బీజేపీకి. ఎన్డీఏ కూటమి మాత్రం ఉంటుందండి ఇంకో 10 ఏళ్ళు. మళ్ళీ అధికారంలో రావాలంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ఇప్పుడు కాదు 29లో మళ్ళీ అధికారంలో రావాలంటే టీడీపీ అవసరం వాళ్ళకి, ఖచ్చితంగా.